హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో క్యాన్వా యాప్ యూజ్ చేసి యానిమేషన్ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాము. ముందుగా మనము క్యాన్వా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. మొబైల్లో అయితే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే మనకు ఇందులో ఇవ్వబడతాయి. ఇందులో నుండి మనము ఇక్కడ ప్లస్ మీద ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ మనము డాక్యుమెంట్ అనేది తయారు చేయొచ్చు. నెక్స్ట్ మొబైల్ వీడియో ఏదైనా తయారు చేయొచ్చు. ఒక ప్రజెంటేషన్ అనేది కూడా ఇందులో నుంచి రెడీ చేయొచ్చు. అలాగే డాక్యుమెంట్, రెజ్యూము, పోస్టర్ డిజైన్, మొబైల్ వాల్పేపర్స్, ఇన్స్టాగ్రామ్ పోస్ట్, లోగో డిజైన్, ఇలా ప్రతి ఒక్కటి మనము క్యాన్వా నుండి తయారు చేసుకోవచ్చు. సో ఈరోజు అయితే మనం ఈ వీడియోలో ఒక మొబైల్ యానిమేషన్ అనేది మన మొబైల్లో ఎలా క్రియేట్ చేయాలో నేను మీకు చెప్తాను. సో మీరు ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను ప్రతి ఒక్క స్టెప్ అనేది చాలా ఈజీగా ఎలా క్రియేట్ చేయాలో నేను మీకు చెప్తాను. సో మనము యానిమేషన్ క్రియేట్ చేయడానికి ముందుగా మనం ఏం చేయాలంటే పైన ఇక్కడ చూడండి, ఫర్ యూ అని ఉంది, సోషల్ మీడియా అని ఉంది, వీడియోస్ అని ఉంది కదా. ఇక్కడ మనం వీడియోస్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ వీడియో అని ఉంది, మొబైల్ వీడియో ఉంది. అంటే దీనికి రెండింటికి తేడా ఏంటంటే వీడియో అనేది వీడియో ఉంది కదా, వీడియో అనేది ఏంటంటే మనము యూట్యూబ్ వీడియో రెడీ చేసుకోవడానికి ఈ వీడియో మీద ప్రెస్ చేయాలి. మొబైల్ వీడియో అంటే మనం ఏదైనా ఇన్స్టాగ్రామ్ స్టోరీ కానీ, ఇన్స్టాగ్రామ్ వీడియోస్ కానీ తయారు చేయాలంటే, అలాగే యూట్యూబ్ యొక్క షార్ట్స్ కానీ తయారు చేయాలంటే మొబైల్ వీడియో మీద ప్రెస్ చేయాలి. సో నేను ఇప్పుడు యూట్యూబ్కు వీడియో యానిమేషన్ తయారు చేయాలి కాబట్టి నేను వీడియో మీద ప్రెస్ చేస్తున్నాను. ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్లస్ గుర్తుంది కదా, ఫస్ట్ ఆప్షన్, ఆ ప్లస్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఆప్షన్స్ అయితే వస్తాయి మనకు. ఈ విధంగా ఆప్షన్స్ వచ్చిన తర్వాత టెంప్లెట్స్ ఉంటాయి. మనం టెంప్లెట్ తీసుకొని వీడియో యానిమేషన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. లేదా మన ఓన్గా క్రియేట్ చేయాలంటే ఇక్కడ కింద చూడండి, డిజైన్ పక్కన ఎలిమెంట్స్ అని ఉంది. ఇక్కడ ఎలిమెంట్స్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత నేను ఇక్కడ సెర్చ్ ఎలిమెంట్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి నేను ఏం చేస్తున్నాను అంటే ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ అనేది నేను తీసుకుంటాను ఇందులో నుంచి. సో నేను ఏం చేస్తున్నాను, ఇందులో ఒక రోడ్ బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకుంటాను. నేను చూడండి ఇక్కడ రోడ్ అని టైప్ చేస్తున్నాను. ఈ విధంగా టైప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇందులో క్యాన్వాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆప్షన్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఈ క్యాన్వా నుంచి మనకు చాలా ఇమేజెస్ అయితే వస్తాయి. సో మనకేం కావాలంటే ఇక్కడ ఫస్ట్ ఆల్ అని ఉంది కదా, ఆల్ పక్కన గ్రాఫిక్స్ అని ఉంది. ఈ గ్రాఫిక్స్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చాలా చూడండి ఇమేజెస్ అయితే. ఈ ఇమేజెస్లో మనకు నచ్చిన ఇమేజ్ అయితే మనం తీసుకోవాలి. ఇందులో కొన్ని పెయిడ్ ఇమేజెస్ ఉంటాయి, కొన్ని ఫ్రీ ఇమేజెస్ ఉంటాయి. నేనైతే ఈ క్యాన్వా అనేది ఆల్రెడీ పెయిడ్ వర్షన్లో ఉన్నాను కాబట్టి నాకు ప్రతి ఒక్కటి అనేది ఫ్రీగా ఉంటుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే మనకు నచ్చిన ఏదైనా ఒక రోడ్ అనేది తీసుకోవాలి. నేను మీకు ఈ వీడియో స్టార్టింగ్లో కొన్ని క్లిప్స్ అనేవి వేసాను చూడండి. ఆ క్లిప్స్ ఏ విధంగా ఇప్పుడు నేను క్రియేట్ చేయాలో మీకు చెప్తాను. సో మనం ఏదైనా ఒక రోడ్ తీసుకుందాము. చూడండి ఈ విధంగా మనం ఒక రోడ్ సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా చిన్నగా వస్తుంది మనకు స్క్రీన్ మీద. దీన్ని ఏం చేయాలంటే మనకు ఈ చివర్లో ఉంచి ఈ విధంగా ఫుల్ చేసుకోవాలన్నమాట. వీడియో ఫుల్ వచ్చేటట్టు చేసుకోవాలి. ఈ విధంగా లెంత్ పెంచుకోవాలి. ఈ విధంగా లెంత్ పెంచుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత మనం ఏంటంటే ఇక్కడ మనకు ఒక స్కూటర్ అనేది కావాలి, అంటే ఒక స్కూటీ. సో అందుకోసం మళ్ళీ మనం ఏం చేయాలి, ఎలిమెంట్స్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత అలాగే రోడ్ అనేది ఉంది కదా, రోడ్డు తీసేసి నేను మోటో అని టైప్ చేస్తున్నాను. మోటో అని టైప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ఇక్కడ చాలా వెహికల్స్ అయితే వచ్చాయి. ఇందులో మనకు నచ్చిన వెహికల్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నాకు ఇక్కడ చూడండి నేను ఈ వెహికల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని యొక్క సైజ్ అనేది కొంచెం తగ్గిస్తున్నాను నేను. ఈ విధంగా తగ్గించిన తర్వాత ఏం చేయాలంటే ఇదే విధంగా మనం ఆల్రెడీ సెట్ చేసాం కదా, ఇక్కడ చూడండి కింద ఈ విధంగా ప్రెస్ చేస్తే ఇక్కడ పక్కన యాడ్ పేజ్ అని ఉంది, డూప్లికేట్ పేజ్ అని ఉంది. నేను డూప్లికేట్ పేజ్ చేసుకున్నాను. ఈ డూప్లికేట్ పేజ్ తీసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే అదే పేజ్ అనేది మనకు పక్కన యాడ్ అవుతుంది. సో మనం ఏం చేయాలి,
మనము ఈ డూప్లికేట్ పేజ్ ఉంది కదా, సెకండ్ పేజ్ మీద క్లిక్ చేసి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్కూటీ ఉంది కదా, ఈ స్కూటీ అనేది ఏం చేయాలంటే ఈ విధంగా సైజ్ కొంచెం పెంచుకొని మనకి చివరి వరకు తీసుకురావాలన్నమాట. ఈ చివరి వరకు తీసుకొచ్చి ఈ రెండింటి మధ్యలో ప్లస్ గుర్తుంది కదా, ఈ ఏంటంటే ఈ పేజీకి మధ్యలో మనకు ప్లస్ గుర్తుంది కదా, ఆ ప్లస్ గుర్తు మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనకు సెకండ్ ఆప్షన్ కదా ట్రాన్స్లేషన్ అని, ఆ ట్రాన్స్లేషన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా స్క్రోల్ చేస్తే సైడ్కి వాచ్ అండ్ మూవీ అని ఉంది కదా, దాని మీద ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేస్తే మనము ఆ ట్రాన్స్లేషన్ అనేది ఏ విధంగా వస్తుందో మనం చూడండి. ఈ విధంగా వీడియో అనేది ఆల్రెడీ రన్నింగ్ అవుతుంది. రన్నింగ్ అయిన తర్వాత ఇక్కడ ట్రాన్స్లేషన్ అని చూడండి, ఈ విధంగా ముందుకు వచ్చింది కదా. నేను మళ్ళీ ఏం చేస్తున్నాను అంటే సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ మీద ప్రెస్ చేసి ఈ బ్యాక్గ్రౌండ్ ఏం చేస్తున్నానంటే చూడండి, బ్యాక్గ్రౌండ్ నేను కొంచెం పెంచుకుంటున్నాను అన్నమాట. చూడండి ఏ విధంగా పెంచుతానో, ఈ విధంగా పెంచుకుంటాను. ఈ విధంగా పెంచితే మనకు చూడండి, ఇప్పుడు ప్లే చేసి చూడండి, ఈ విధంగా వచ్చింది కదా, చాలా ఫాస్ట్గా వస్తుంది కదా. సో ఇక్కడ మళ్ళీ అదే క్లిక్ చేసి దీని మీద ఈ ఫుల్ లెంత్ అనేది పెంచుకోవాలి ట్రాన్స్లేషన్కి. సో నేను ఈ ఫస్ట్ యానిమేషన్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్కూటీ మీద ప్రెస్ చేసుకున్న తర్వాత కింద ఆప్షన్స్లో యానిమేట్ ఉంది కదా, యానిమేట్లోకి వెళ్ళిన తర్వాత నేను పక్కన టూల్స్ అని ఉంది, టూల్స్ మీద తర్వాత క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ యానిమేషన్ అని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేస్తే మనకు ఈ స్కూటీని కొంచెం ముందు వరకు ఈ విధంగా బ్యాక్ వచ్చేసినాను నేను. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది కదా. నేను ఈ స్కూటీ మీద ప్రెస్ చేసి యానిమేట్ మీద ప్రెస్ చేసి టూల్స్ మీద ప్రెస్ చేసి క్రియేట్ యానిమేషన్ ఉంది కదా, దీన్ని ఏం చేస్తానంటే కొంచెం ముందుకు ఈ విధంగా జరుపుకొస్తాను యానిమేషన్. సో ఈ విధంగా యానిమేషన్ వచ్చిన తర్వాత పక్కన స్మూత్ ఒరిజినల్ ఉంది కదా, స్మూత్ మీద క్లిక్ చేస్తే మనకు స్లోగా వస్తుంది. అదే స్టడీ మీద క్లిక్ చేస్తే కొంచెం ఫాస్ట్గా స్టడీగా వస్తుంది. డన్ అని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వీడియో ప్లే చేస్తాను చూడండి. ఈ విధంగా యానిమేషన్ అయితే రెడీ అయింది. సో ఈ విధంగా మనం యానిమేషన్స్ మనం క్యాన్వా నుంచి క్రియేట్ చేయొచ్చు. అదేవిధంగా నేను ఇంకొక యానిమేషన్ అనేది మీకు ఏ విధంగా క్రియేట్ చేయాలో చెప్తాను. పేజ్ ఉంది కదా, పక్కన పేజీ ప్లస్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఎలిమెంట్స్లోకి వెళ్ళిన తర్వాత ఈ మోటో ఉంది కదా, మోటో తీసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే నేను ఒక యానిమేషన్ వాకింగ్ స్ట్రీట్ అని టైప్ చేస్తాను చూడండి. స్ట్రీట్ అని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వచ్చాయి బ్యాక్గ్రౌండ్ స్ట్రీట్ గురించి సంబంధించి. నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇమేజ్ అనేది ఫుల్ సైజ్ తీసుకొని ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఎలిమెంట్స్లోకి వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడ వాకింగ్ మ్యాన్ అని టైప్ చేసుకోవాలి. మనం టైప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వాకింగ్ చేస్తూ కొన్ని యానిమేషన్ ఇమేజెస్ అయితే వస్తాయి. ఆ ఇమేజెస్ని తీసుకోవాలి. మనకి ఈ విధంగా ఇమేజ్ సైజు కొంచెం తగ్గించుకొని ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్కి మనం యానిమేషన్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ యానిమేట్ మీద క్లిక్ చేసి టూల్స్ మీద క్లిక్ చేసి మనం ఓన్గా యానిమేషన్ అనేది క్రియేట్ చేయాలి కాబట్టి క్రియేట్ యానిమేషన్ అని క్లిక్ చేసిన తర్వాత ఈ ఇమేజ్ అనేది ఈ విధంగా ప్రెస్ చేసి ముందుకు తీసుకెళ్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. చూడండి, నేను ఇక్కడ స్టడీ మీద క్లిక్ చేసుకున్నాను, డన్ అని ప్రెస్ చేశాను. సో తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే ఎలిమెంట్స్లోకి వెళ్ళాలి. మళ్ళీ నేను ఇంకొక ఇమేజ్ తీసుకుంటాను. తీసుకున్న తర్వాత ఇమేజ్ సైజ్ అనేది తగ్గించుకొని ఇతన్ని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసుకోవాలి. యానిమేట్లోకి వెళ్ళాలి, టూల్స్లోకి వెళ్ళాలి, క్రియేట్ యానిమేషన్ క్లిక్ చేయాలి. ఇతన్ని ఈ విధంగా ప్రెస్ చేసి ముందుకు తీసుకెళ్తూ ఉంటే మనకు ఈ విధంగా వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. సో ఈ విధంగా వెళ్ళిపోయిన తర్వాత నేను స్టడీ మీద క్లిక్ చేస్తున్నాను. స్పీడ్ అనేది ఉంటుంది, ఎంత స్పీడ్ రావాలనేది. మనకు అంత స్పీడ్ అవసరం లేదు, స్లోగా కావాలి. ఓకే, మన స్పీడ్ కూడా ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. డన్ క్లిక్ చేయాలి. చూడండి, నేను టోటల్ మనం ఇప్పుడు 2 వీడియోస్ క్రియేట్ చేసాం కదా, ప్లే చేసి చూస్తాను.
చూడండి యానిమేషన్ ఏ విధంగా వస్తుందో. ఈ విధంగా యానిమేషన్ అనేది మనం కాన్వా నుంచి క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ ప్లస్ గుర్తు మీద క్లిక్ చేస్తే మనకు ఈ ట్రాన్స్లేషన్ అనేది మనకు నచ్చిన విధంగా నెక్స్ట్ పేజ్కి ఎలా వెళ్ళాలి అనేది ఇక్కడ ఉంటుంది. చూడండి మనకు చాలా యానిమేషన్స్ అయితే ఇక్కడ ట్రాన్స్లేషన్ అయితే ఉంటాయి. మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి వీడియో మొత్తం ప్లే చేస్తాను చూడండి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ విధంగా నెక్స్ట్ ఇమేజ్కి ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందంటే ఈ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. ఈ విధంగా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మనం ఈ ఇమేజ్ అనేది ఈ యానిమేషన్ అనేది క్రియేట్ చేసాము. తర్వాత మనం మళ్ళీ ఇంకొక యానిమేషన్ అయితే క్రియేట్ చేద్దాము. ప్లస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎలిమెంట్స్లోకి వెళ్ళాలి. ఎలిమెంట్స్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను ఒక స్ట్రీట్ అని టైప్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ నాకు ఒక బ్యాక్గ్రౌండ్ వచ్చింది, నేను తీసుకున్నాను. ఈ ఫుల్ సైజ్ తీసుకోవాలి. ఫుల్ సైజ్ చేస్తున్నాను నేను. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎలిమెంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను వాకింగ్ మ్యాన్ అని టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత నేను ఇంకొక వాకింగ్ చేసే క్యారెక్టర్ అయితే తీసుకున్నాను. దీని యొక్క సైజ్ అనేది కొంచెం తగ్గించుకోవాలి. తగ్గించుకున్న తర్వాత ఏం చేయాలంటే మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీద ప్రెస్ చేసి ఆ బ్యాక్గ్రౌండ్కి అనేది యానిమేషన్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. సో యానిమేట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టూల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ యాన్ యానిమేషన్ ఉంది కదా, దాన్ని మనం ఏం చేయాలంటే ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఈ విధంగా మళ్ళీ నేను ఒకసారి యానిమేట్ చేశాను. బ్యాక్గ్రౌండ్కి టూల్స్ క్రియేట్ యానిమేషన్ అని ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఈ విధంగా మూవ్ చేసుకోవాలి. మెల్లగా మూవ్ చేయాలన్నమాట. ఈ విధంగా మెల్లగా మూవ్ చేస్తే స్టడీ మీద క్లిక్ చేసుకోవాలి. డన్ అని క్లిక్ చేయాలి. చూడండి ఈ విధంగా యానిమేషన్ అనేది వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా క్యాన్వా నుంచి మనకు నచ్చిన విధంగా యానిమేషన్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మీకు క్యాన్వా గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నేను స్టెప్ బై స్టెప్ ఇంకొక వీడియో చేస్తాను. అంతవరకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.